యుఎస్ లో డాక్టర్ గా స్థిరపడాలని అనుకుంటున్నారా? అయితే అతి తక్కువ ఖర్చుతో ఎగ్ ప్లస్ తో సాకారం చేసుకోండి. మ్యామ్, మీరు అన్ని రకాల హెల్త్ ఇష్యూస్కి 80 దగ్గర చెప్పారు. హెల్త్ ఇష్యూస్కి ఓన్లీ ఫుడ్ తోటే ట్రీట్ చేస్తుంటాము అని చెప్పి. డయాబెటీస్కి కూడా అలానేనా మేడం? డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ లాంగ్ మెడిసిన్ వాడాల్సిందే అని అంటుంటారు కదా, దానికి కూడా ఫుడ్ ద్వారా తగ్గించవచ్చు అంటారా? యాక్చువల్గా మనం చాలా అందరు చూసే వ్యూవర్స్ కూడా గమనించాల్సింది ఏంటంటే డయాబెటీస్ రావడానికి 2 ప్రధానమైన కారణాలు. ఒకటి ఫాల్టీ ఈటింగ్ హ్యాబిట్స్, సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం. ఓకే. 2 మనసులోను కలిగేటటువంటి భావాలని భావోద్వేగాలని మన శరీరం పైన ఇన్ఫ్లుయెన్స్ పెట్టేంతగా పెంచి పోషించుకోవడం, కంట్రోల్ చేసుకోవడానికి సరైన అవగాహన పెంచుకోకపోవడం. ఓకే. ఇవి 2 విషయాలు. అంటే ఒకప్పుడు స్ట్రెస్ అంటే ఏంటమ్మా, స్ట్రెస్ ఇస్ అ నెసెసరీ ఈవిల్ ఆఫ్ లైఫ్. దాన్ని ఫ్లైట్ ఆర్ ఫైట్ ఇమోషన్ అనేవాళ్ళు. అంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఈ శరీరం ఫస్ట్ టైం ఫామ్ అయినప్పుడు మనకు ఒకటే స్ట్రెస్ ఉండేది. అదేంటి, ఏదైనా యానిమల్ వచ్చి మనం చంపేసేది, లేదా మనం ఏదైనా యానిమల్ చంపి తినేసేవాళ్ళం. ఇదే స్ట్రెస్. అంటే ఇంతకు మించి ఇంకేం స్ట్రెస్ లేదు. ఆ స్ట్రెస్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఏమయ్యేది, శరీరంలో ఉన్నటువంటి శక్తి అంతా చేతుల్లోకి కాళ్ళల్లోకి వచ్చేసేది. ఎందుకు, చేతులతో కొట్లాడాలి, కాళ్ళతో పరిగెత్తేది పోవాలి. ఈ 2 మనకి కావాల్సినటువంటి సందర్భం ఉండేది. కానీ ఇప్పుడేంటి, జీవితంలో అందరూ లయన్స్ టైగర్లే. బాస్ ఒక లయన్ టైగరే, భార్య ఒక లయన్ టైగరే, భర్త కూడా లయన్ టైగరే, ఆఖరికి పనమ్మాయి కూడా లయన్ టైగరే. సో వీళ్ళందరూ కలిసి మనకి ఎన్నో రకాలైన స్ట్రెస్ క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ పరిస్థితుల్లో ఏమవుతుంది, ఎప్పుడైతే ఎనర్జీ చేతుల్లోకి కాళ్ళల్లోకి రావాలో శరీరం ఇంటెలిజెంట్గా ఏం చేస్తుంది, మిగతా అవసరం లేని సిస్టమ్స్ని షట్ డౌన్ చేస్తుంది, బంద్ చేస్తుంది. బంద్ చేసినప్పుడు ఏమవుతుంది, ఫస్ట్ సిస్టమ్ ఏంటి బంద్ అయ్యేది, డైజెస్టివ్ సిస్టమ్. అందుకనే స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు తిన్నది అరగదు, తిన్నది అరగదు, ఒక రకంగా మనకి డిఫరెంట్ గా ఉంటుంది. ఓకే, ఎందుకు, అది క్లోజ్ అయిపోయింది. తర్వాత అది రిలాక్స్ అయిపోయి మళ్ళీ స్టార్ట్ అయినప్పుడు ఏంటి, మళ్ళీ అంటే డైజెషన్ ప్రాసెస్ కొద్దిగా ఆగి జరుగుతుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ గివింగ్ అస్ ప్రాపర్ ఇది. అండ్ ఇంకొకటి, డయాబెటీస్కి వచ్చేసరికి చాలా మంది ఓన్లీ 3 రకాల టెస్టులు చేసుకొని ఆ డయాబెటీస్ని హ్యాండిల్ చేయాలనుకుంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్టింగ్ షుగర్స్, పోస్ట్ లంచ్ షుగర్స్, ఇప్పుడు HbA1c, ఈ 3 మాత్రమే చేసుకుని వాళ్ళు డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోవడానికి రకరకాల మందులు తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు. నేనేమంటానంటే, ఏ జబ్బు మనకి వచ్చినా రూట్ కాజ్ తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. నాకు డయాబెటీస్ ఎందుకు వచ్చింది, వై. సో మా దగ్గర మేము ట్రీట్మెంట్ చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా రూట్ కాజ్ అనాలిసిస్ అని 13 రకాల బ్లడ్ టెస్టులు చేయిస్తాం టు అండర్స్టాండ్ ద ఇన్సైడ్ ఆఫ్ ఎ పర్సన్, లోపల ఏం జరుగుతోంది. చాలా మటుకు మనకి అవుట్వర్డ్గా మనకి సిమ్టమ్స్ తెలియవు. అవును మ్యామ్, వీ డోంట్ ఫీల్ ఇట్. వెళ్ళి చెక్ చేసుకుంటే కానీ మనకి తెలియదు. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అండ్ ఈ డయాబెటీస్ వచ్చిన వాళ్ళు టైప్ 2 డయాబెటీసా, టైప్ 1 డయాబెటీసా, బేసిక్ వాళ్ళు తెలుసుకోవాల్సి ఉంటుంది మనకి. ఒకవేళ టైప్ 2 డయాబెటీస్ మనం మాట్లాడుకుంటే సి పెప్టైడ్ అని ఒక టెస్ట్ ఉంటుంది. సీరం ఫాస్టింగ్ సి పెప్టైడ్ అంటే ఏం భోజనం చేయకుండా సి పెప్టైడ్ టెస్ట్ చేసుకుని ఆ సి పెప్టైడ్ వాల్యూ మనకి ప్యాంక్రియాస్ ఎంత పనిచేస్తుంది, ప్యాంక్రియాస్ పని చేయకపోవడం మూలానే డయాబెటీస్ వస్తుంది. కాబట్టి ప్యాంక్రియాస్ పనితీరు ఏ విధంగా ఉంది, ఎంత ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయగలుగుతుంది అనేది ఎస్టిమేట్ చేయడము వెరీ 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 ఇంపార్టెంట్. అది ఎప్పుడైతే మనం ఎస్టిమేట్ చేసుకుంటామో, ప్యాంక్రియాస్ ప్రొడక్షన్ బాగానే ఉంది అనుకుంటే 100% మనకి డయాబెటీస్ రివర్సిబుల్ అవుతుంది. ఇఫ్ యూర్ సి పెప్టైడ్ వాల్యూ ఈజ్ 1 and more, ఏది ఫాస్టింగ్ సి పెప్టైడ్ వాల్యూ 1 and more ఉంటే కనుక 100% మనం ఆ డయాబెటీస్ని రివర్స్ చేసుకోగలము. కానీ 1 కంటే కిందకి వెళ్ళిపోతున్నప్పుడు, 5.5 కంటే కిందకి వెళ్ళిపోతున్నప్పుడు ఇట్ ఈస్ గోయింగ్ టువర్డ్స్ టైప్ 1 డయాబెటీస్ అన్నమాట. ఈ టెస్ట్ చేయకుండా, ఈ నిర్ధారణ కాకుండా దాన్ని హ్యాండిల్ చేయడం అనేది నా ప్రకారము ఐ ఫీల్ ఇట్స్ అ డిఫెక్టివ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ ఇట్. ఓకే. అండ్ మనం అనుకుంటాం వైట్ రైస్ తినడం మూలాన, ఇంకోటి తినడం మూలాన, షుగర్ తినడం మూలాన. చాలా మంది నా క్లయింట్స్ వచ్చి చెప్తాను, నేను షుగర్ తినట్లేదు మేడం, ఎప్పుడో మానేసాను, నోరు కట్టేసుకున్నాను, అయినా షుగర్ పెరిగిపోతుంది అని. సో మీరు ఏం తిన్నా అది షుగర్ కింద మారుతుంది, ఏం తిన్నా అది షుగర్ కింద మారుతుంది. అంటే మరి అన్ని తినడం మానేసేమా? చాలా మంది ఈ షుగర్ పేషెంట్స్ వీక్ అయిపోతారు. ఎందుకంటే భయపడిపోతారు, అమ్మో ఇది తిరిగితే షుగర్ పెరుగుతుంది, అది తింటే షుగర్ పెరుగుతుంది, అది తినకూడదు, ఇది తినకూడదు, అది మానేయండి, ఇది మానేయండి. అది కాదు, ఫస్ట్ లోపల ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి.
ఓకే. లోపల ఏం లోపాలు ఉన్నాయో తెలుసుకోవాలి. వైటమిన్ డి లెవెల్స్ ఎన్ని ఉన్నాయో మనకు తెలియాలి. అండ్ దేర్ ఈస్ డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ రిలేషన్షిప్ బిట్వీన్ విటమిన్ డి లెవెల్స్ అండ్ డయాబెటీస్. అది మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. B12 ఎంత ఉంది, దానికి దీనికి కనెక్షన్ ఏంటి? యా, వైటమిన్ సి, ఓకే. దాని పరిస్థితి ఏంటి, దానికి డయాబెటీస్కి కనెక్షన్ ఏంటి? లోట్స్ ఆఫ్ రీసెర్చ్ ఈజ్ అవైలబుల్. ఎంతసేపటికి మనము షుగర్ లెవెల్ని తగ్గించడం మీదనే ఫోకస్ చేయడం బదులుగా శరీరానికి కావాల్సిన శక్తిని, దానికి కావాల్సిన విటమిన్స్ని, దానికి కావాల్సిన మినరల్స్ని, దానికి కావాల్సిన ప్రతి పోరాడే వెపన్ని మనం ఇచ్చాము అనుకోమ్మా, అది డయాబెటీస్ని తన్ని బయటికి తరిమేస్తుంది. ఇట్స్ వెరీ సింపుల్ అన్నమాట. కాబట్టి ఇట్ ఈజ్ అ లైఫ్ స్టైల్ డిజార్డర్. అది లైఫ్ స్టైల్ అంటేనే మనం పద్ధతులు సరైన నిద్ర లేదు, సరైన ఆహారం లేదు, తీసుకునే ఆహారం టైం ప్రకారం తీసుకోము, అవును, అండ్ విపరీతమైన స్ట్రెస్. ఈ స్ట్రెస్ని మేనేజ్ చేసుకునే దానికి కూడా మనము ఎటువంటి జాగ్రత్త తీసుకోము. అందుకే మా దగ్గరికి వచ్చినప్పుడు మేము ఏం చేస్తామంటే డయాబెటీస్ని మేము వెనక్కి తీసుకెళ్లే టైంలో, బికాజ్ ఐఎమ్ ఏ సైకోసోమాటిక్ హీలర్, ఖచ్చితంగా మానసిక ఒత్తిడిని తగ్గించేటటువంటి ఆహారము, శారీరకమైనటువంటి అవసరాలు అంటే దాని విటమిన్స్ అండ్ మినరల్ బ్యాలెన్సెస్ సపోర్ట్ చేసేటటువంటివి పెట్టుకుంటూ వెళ్తాం. కాబట్టి ఓకే, ధనాధన్ షుగర్ లెవెల్స్ పడడం స్టార్ట్ అవుతాయండి. ఒకసారి షుగర్ లెవెల్స్ పడడం స్టార్ట్ అయితే మెడికేషన్ డోసేజ్ నెమ్మదిగా తగ్గించుకుంటూ వెళ్తాం. ఒకసారి అలా తగ్గించుకుంటూ వెళ్ళి 1 fine day ఆ మెడిసిన్ ఎత్తిపడేస్తాం. ఓకే, ఈ స్టేజ్ని రెమిషన్ స్టేజ్ అంటారు. రెమిషన్ ఈజ్ ప్యూర్లీ టెంపరీ స్టేజ్ ఆఫ్ హెల్త్. ఓకే. సో చాలా మందికి ప్రాబ్లం ఏమొస్తుందంటే తగ్గి నార్మల్ అవ్వగానే సో సింపుల్ అనేసి మళ్ళీ నెక్స్ట్ డే నుంచి అన్ని మొదలు పెడతారు. పైనుంచి అది ఒక కంప్లైంట్ చేస్తారు. ఏంటి మేడం ఇది మళ్ళీ తినగానే వచ్చేసింది. నువ్వు ఫస్ట్ తిన్నావు కాబట్టి ఇది వచ్చింది, ఫస్ట్ ఫాల్టీగా తిన్నావు కాబట్టి ఇది వచ్చింది, కరెక్ట్ చేసుకున్నావు కాబట్టి తగ్గిపోయింది, కరెక్ట్ చేసుకుని మళ్ళీ బ్యాక్ వెళ్ళావు కాబట్టి మళ్ళీ వస్తుంది. సో నేనేమంటానంటే ఒక రెమిషన్ స్టేజ్ రాగానే మనం తీసుకున్న జాగ్రత్తని కనీసం 1 సంవత్సర కాలం గనక మనం అలాగే మెయింటైన్ చేసుకోగలిగితే అది రివర్సల్ అయిపోతుంది. ఓకే, అది రివర్సల్ అయిపోతుంది. డయాబెటీస్ తగ్గించుకోవడానికి ఆడ మగ తేడా లేదు, వయస్సుతో తేడా లేదు, మీ డయాబెటీస్ వయస్సు కూడా తేడా లేదు. అది 20 ఏళ్ళ నుంచి ఉంది, 15 ఏళ్ళ నుంచి ఉంది, 30 ఏళ్ళ నుంచి ఉంది, నేను టాబ్లెట్లు వేసుకుంటున్నాను, ఇన్సులిన్ వేసుకుంటున్నాను, ఏ దాన్నైనా మనం వెనక్కి పట్టుకెళ్ళచ్చు. చిన్న పిల్లల్లో కూడా ఇప్పుడు చిన్న పిల్లల కండిషన్ డిఫరెంట్ అమ్మా. దట్ ఈస్ కాల్డ్ టైప్ 1 డయాబెటీస్. ఓకే, టైప్ 1 డయాబెటీస్ వచ్చినప్పుడు మనము అగైన్ సి పెప్టైడ్ ఫాస్టింగ్ పోస్ట్ లంచ్ 2 చేసుకుంటాము. సి పెప్టైడ్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది. ఆ చాలా తక్కువ ఉన్నప్పుడు ఏంటంటే ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయలేకపోతుంది ప్యాంక్రియాస్ లో ఇన్సులిన్ రావడం లేదు కాబట్టి వాళ్ళు డయాబెటీస్ పార్ట్ వెళ్ళిపోయారు. సో ఈ పరిస్థితుల్లో మనం వాళ్ళకి 3 times వాళ్ళు ఇన్సులిన్ వేసుకోవాల్సి ఉంటుంది. ఇలాంటి పిల్లలకి అద్భుతంగా ఇన్సులిన్ రిక్వైర్మెంట్ తగ్గించేటటువంటి ఆహారం మనం ఇవ్వచ్చు. రీజనరేషన్ థెరపీ ఫర్ టైప్ 1 డయాబెటీస్ కూడా ఉంది. కాకపోతే దాని పర్సంటేజ్ 100% అని మనం గట్టిగా చెప్పలేము. ఓకే, సో రీజనరేషన్ థెరపీ ఈజ్ ఆల్సో పాసిబుల్. అంటే టైప్ 1 నుంచి కూడా మనం కొద్దిగా వాళ్ళని బెటర్ టైప్ 2లోకి తీసుకెళ్లేటటువంటి సిపెప్టైడ్ని పెంచేటటువంటి ఫుడ్ కూడా ఉంది. బట్ ద సక్సెస్ రేట్ ఈస్ అబౌట్ 40 to 50%. ఇట్ ఈస్ నాట్ అరౌండ్ 100%. మెరీ అదర్ కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి, చాలా కాంట్రిబ్యూటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. అయితే ఈ మధ్య కాలంలో విపరీతంగా తిండి పిల్లలకి మనం పెట్టే తిండి మూలాన మనమే మన చేతుల ద్వారానే మనమే వాళ్ళని డయాబెటీస్ వైపు నెట్టుతున్నాము. నాకు తెలిసిన ఒక బాబుకి కేవలం వాడు రోజు అడిగాడని, రోజు ఇవ్వమని గొడవ చేశాడని వాళ్ళ తాతగారు డైలీ ఒక కూల్ డ్రింక్ తాగించడం మూలాన, అలా 2 నెలలు తాగించడం మూలాన ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయింది. టైప్ 1 డయాబెటిక్ అయిపోయాడు. బిడ్డ ఓన్లీ 15 ఏళ్ళు. రాబోయే 60-70 ఏళ్ళు వాడు ఇన్సులిన్ వేసుకుంటానే మేనేజ్ చేయాలి. సో మన ప్రేమని రాంగ్ ఫుడ్స్ రూపంలో చూపించకూడదు. ఎప్పుడో నెలలో ఒకరోజు తాగాడు ఏం జరగదు, కానీ రోజు తాగితే వాడి రక్తనాళాలు తెరిచి విషం పోసినట్టే లెక్క. జంక్ ఫుడ్ ఈజ్ లైక్ దాట్. అండ్ రీసెంట్గా మా దగ్గర వచ్చిన ఒక బాబు, హీస్ 21 years old, అండ్ ఇంట్లో ఎవరికి డయాబెటీస్ లేదు. ఇంట్లో నుంచే బాక్స్ తీసుకెళ్తాడు, తల్లిదండ్రులు అన్నీ చేసి జాగ్రత్త చూసుకుంటాడు. అయినా రావడమే 500 షుగర్ వచ్చేసింది. ఏంటి అని ఎంత అడిగినా చెప్పలేదు. లేదు నేను ఏమి తిన్ను అని. తర్వాత ప్రత్యేకంగా పిలిచి అడిగితే రోజు ఒక షవర్మా తింటాడు. షవర్మా తినడం వల్ల షుగర్
ఫెయిల్ అయింది, డైజెస్టివ్ సిస్టమ్ ఫెయిల్ అయిపోయింది. మయనీస్ లోపల ఉంటుంది, దాంట్లో పిచ్చి రిఫైన్డ్ ఆయిల్ వాడతారు. అందులో రోడ్ సైడ్ వాడే రిఫైన్డ్ ఆయిల్ అది ఎక్కడి నుంచి తెచ్చి వాడతారో, ఎన్నిసార్లు వాడిన నూనెతో చేస్తారో మనకి తెలియదు. అండ్ ఆ షవర్మా అండ్ ఇంకొకటి ఫ్రాంకీ చెప్పాడు నాకు, రెండు చెప్పాడు. ఫ్రాంకీ మైదా రొట్టెలో మళ్ళీ కాల్చిన మాంసం అన్ని పెడతారు దాంట్లో. సో టేస్ట్ చాలా బాగుంటుంది, నేను కాదన్నాను. కానీ దాన్ని రోజు తినడం మూలాన దట్ ఈస్ అ కేస్. ఈ రోజు మేము ఎంతో స్ట్రగుల్ అవుతున్నాం. ఆ కేసుని టైప్ 1 అయిపోయాడు, ప్యాంక్రియాస్ ఫెయిల్ అయిపోయింది. దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. సో ఈ చిన్నవి ఫ్యాన్సీస్ మనం వాటిని సాటిస్ఫై చేయడము ఇంపార్టెంట్ అని ఎప్పుడు అనుకోకూడదు. ఫుడ్ విషయంలో ఇట్స్ రియల్లీ వెరీ ఇంపార్టెంట్. బయట మరి ఎందుకు బ్యాన్ చేయరు? వన్ ఆఫ్ ద స్టూడెంట్, ఒక చిన్న బాబు, ఎందుకు బ్యాన్ చేయరు ఈ కూల్ డ్రింక్ అని నన్ను అడిగాడు అనమాట. ఈ కూల్ డ్రింక్ మూల నాకు డయాబెటీస్ వచ్చింది కదా, దీన్ని ఎందుకు గవర్నమెంట్ బ్యాన్ చేయరు అంటే అది మన ఏరియా ఆఫ్ వర్క్ కాదు. ఏదైనా కూడా ఆహారం అనేది మితంగా తీసుకుంటే ఔషధంలా పనిచేస్తుంది, అమితంగా తీసుకుంటే విషమై మన ప్రాణాన్ని కబళిస్తుంది. డెసిషన్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. ఒకరు చెప్తే వచ్చేది కాదు, ఆ నిర్ణయం మనం తీసుకోవాలి. మన బిడ్డలు కూడా అటువంటి చక్కటి విచక్షణ జ్ఞానంతో ముందుకెళ్ళాలంటే ఆ అవగాహన మనం కల్పించాలి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అవును మ్యామ్, నిజంగా. మ్యామ్, మన గట్ ఫ్రీగా ఉండేటట్టుగా చూసుకుంటే మనకు చాలా రకాల ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని చెప్తూ ఉంటారు. నిజంగా గట్ ఫ్రీగా ఉండాలంటే ఎటువంటి ఆహార పదార్థాలు తీసుకోవాలి? గట్ ఈస్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్ అమ్మా. ఐ విల్ టెల్ యూ, ఇట్స్ ఎ వెరీ బిగ్ సబ్జెక్ట్. గట్లో మనకు ఉండేటటువంటి 4300 రకాలైన సూక్ష్మ క్రిములు ఎప్పుడు కూడా మంచివి చెడ్డవి ఒక బ్యాలెన్స్లో ఉండాలి. ఆ బ్యాలెన్స్ అవుట్ అయితే గట్ డిస్బయోసిస్ అంటారు. ఓకే, అండ్ ఈ గట్కి బ్రెయిన్కి ఉన్న యాక్సెస్ డిస్టర్బ్ అవుతుంది. బ్రెయిన్ ఈజ్ ద కోఆర్డినేటర్ ఫర్ ద ఎంటైర్ బాడీ అండ్ గట్ కంట్రోల్స్ ద బ్రెయిన్. బ్రెయిన్ మన శరీరాన్ని ఆపరేషన్స్ని కంట్రోల్ చేస్తే మన గట్ మన బ్రెయిన్ని కంట్రోల్ చేస్తుంది. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అప్పుడు మనం దాన్ని ఎంత హెల్తీగా ఉంచాలి? సో మనం తినే ఆహారము చెడు బ్యాక్టీరియాని చంపే విధంగా ఉండాలి, మంచి క్రిముల్ని పెంచే విధంగా ఉండాలి. సో దాని ఆహారం యొక్క ప్రధాన లక్షణం ఏంటంటే మంచి బ్యాక్టీరియాని పెంచుతూ చెడు బ్యాక్టీరియాని చంపుతూ ఉన్నటువంటి ఆహారం తీసుకుంటే సహజంగా అది చాలా తేలికగా అరిగిపోతుంది, తిన్నది కంప్లీట్గా డైజెస్ట్ అవుతుంది, అండ్ టైంకి రెపరెప ఆకలేస్తుంది, పడుకుంటే నిద్ర వస్తుంది, పొద్దున్నుంచి రాత్రి ఒక చక్కటి మూడ్లో ఉంటాము, మంచి ఎనర్జీతో ఉంటాము. దిస్ ఇస్ బికాస్ అవర్ గట్ ఈస్ హ్యాపీ. సో ఆల్ ద మనం తీసుకునే ఫుడ్స్ ఏవేవైతే చెడు బ్యాక్టీరియల్ గ్రోత్కి ప్రమోట్ చేస్తాయో అవి చాలా హ్యావక్ క్రియేట్ చేస్తాయి మన పొట్టలో. సో బ్లోటింగ్, బెల్చింగ్, ఇండైజెషన్, తర్వాత కాన్స్టిపేషన్ మూలాన పైల్స్, హెమరాయిడ్స్, లేకపోతే వెరీ హార్డ్ స్టూల్ రావడము, ఇవన్నీ ఏం చేస్తాయంటే మనకి డైజెషన్ అంటే తినాలంటే భయపడే వాళ్ళు చాలా మంది ఉంటారు. పైగా హెల్త్ కరెక్ట్ అంటే హైజీన్ కరెక్ట్గా ఫాలో కాకపోతే హెచ్ పైలోరీ లాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తే జీవితాంతం మనం ఆ మందులు వేసుకుంటూ ఉంటారు. మేమైతే డయట్ ద్వారా హెచ్ పైలోరీ కానీ, ఐబిఎస్ కానీ, ఐబిడి కానీ చాలా సమర్థవంతంగా హ్యాండిల్ చేసే బ్రహ్మాండమైన ఫుడ్స్ ఉన్నాయమ్మా. అది ఎవరు బయట కొనుక్కోక్కర్లేదు. మీ ఫుడ్ మీరు ఇంట్లో చక్కగా చేసుకోవచ్చు, శుభ్రంగా తినచ్చు, సంతోషంగా ఉండొచ్చు. దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. కేవలం మందుల ద్వారా ఎంత సక్సెస్ మీరు వస్తుందో దానికి డబుల్ సక్సెస్ ఆహారం ద్వారా వస్తుంది. సో గట్ని ఇప్పుడు కూడా ఆరోగ్యంగా ఉంచుకోవాలి. చక్కటి పీచు పదార్థాలు ఉండేటటువంటి వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మనం తీసుకోవాలి. చాలా మందికి ఏంటి అంటే వెజిటేరియన్స్ అయిపోండి, మీట్ మానేయండి అని చెప్తారు. చికెన్ మటన్ తినబాకండి, పొట్టంతా గడబడైపోతుంది, వేస్ట్ అని. నేనేం చెప్తానంటే ఆహారపు అలవాట్లు మనసుకి బాగా నచ్చిన ఫుడ్ని టక్కని మానేస్తే ఆత్మారాముడు బాధపడతాడు. ఎక్కడో ఫీల్ అవుతాం మనం, ఏంటి లైఫ్, ఏమి తినలేము, నాకు నచ్చిన చికెన్ తినలేకపోతున్నాను, నాకు నచ్చింది అది తినలేకపోతున్నాను, ఏంటి ఇట్లా, బేసిక్ ఫుడ్స్ అవి. అప్పుడు ఏంటంటే దే ఆర్ అప్సెట్ అబౌట్ ఇట్. వెన్ దే ఆర్ అప్సెట్ నథింగ్ కెన్ బి సెట్. వెన్ యూఆర్ అప్సెట్ నథింగ్ కెన్ బి సెట్ అని అంతా డిస్టర్బ్డ్గానే ఉంటుంది. సో చికెన్, మటన్ లాంటివి తినేటప్పుడు కూడా దాని కాంబినేషన్స్ మంచి ఫైబర్ ఫుడ్తో కాంబినేషన్ చేసుకుని మీరు తిన్నప్పుడు ఎటువంటి ఇబ్బంది రాదు, ఈజీగా డైజెస్ట్ అవుతుందని. సో ఈజీ డైజెషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈజీ డైజెషన్ అంటే ఓన్లీ పెరగన్నం కాదండి, యూ కెన్ ఈట్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. సో మంచి వెజిటబుల్స్, ఎగ్స్,
పెరుగు, తర్వాత యూ కెన్ హ్యావ్ ఆల్ దీస్ థింగ్స్ అనమాట. Okay. అండ్ పీచు పదార్థం అనగానే అన్నీ ఏవో పిల్లలకి గ్రీన్ ఆకులు చూడగానే చిరాకు వస్తుంది, నేను ఇప్పుడు ఈ గడ్డి తినాలా అని. సో అలా కాదు. సో యూ కెన్ గో ఫర్ ఎవ్రీథింగ్, ఆల్ కైండ్స్ ఆఫ్ కాంబినేషన్స్లో మనం వెళ్ళొచ్చు. అలాగే మనకి రాజ్మా ఆర్ మన కాబూలీ చనా, బొబ్బర్లు, ఇలాంటివన్నీ మనకి చాలా మంచి ప్రోటీన్ ప్లస్ మంచి ఫైబర్తో వస్తుంది. అది తిన్నప్పుడు ఏంటంటే మనకి గట్ సెట్ అవుతుంది. దెర్ ఈస్ ఏ వే అండి, 8 to 12 వీక్స్లో సెట్ చేసేస్తాం గట్ విత్ ఫుడ్ ఓన్లీ. అది ఎంత సీరియస్ ఇష్యూ అయినా. కాబట్టి నేనేం చెప్తున్నానంటే చక్కటి ఆహారాన్ని ఎన్నుకోండి. హోమ్ మేడ్ ఫుడ్కి 90% ఇంపార్టెన్స్ ఇవ్వండి. పార్టీలు ఇంట్లో హోస్ట్ చేయండి, పార్టీలు ఇంట్లో హోస్ట్ చేయండి. మనం కావాల్సిన డ్రింక్స్ కానీ ఏదైనా కూల్ డ్రింక్స్ అట్లాంటివి కూడా ఇంట్లో చాలా చేసుకోవచ్చు. డెజర్ట్స్ అంటారా, బ్రహ్మాండమైన స్వీట్లు హెల్దీగా చేసుకోవచ్చు. ఓకే, బ్రహ్మాండంగా. జీవితంలో ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు, ఏది వదులుకోవాల్సిన అవసరం లేదు. ఎంజాయ్మెంట్ ఇన్ రైట్ వే చేసుకుంటే నీ గట్ని నువ్వు గట్ ఈజ్ ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ ఆల్ డిసీజెస్. దాదాపుగా 200 రకాలైనటువంటి జబ్బులు ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. సో దీన్ని జాగ్రత్త పెట్టుకోవడం మనకి చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఏం ఫుడ్స్ ఉన్నాయి, ఎలా తినాలి, దట్ ఈస్ హౌ ఇట్ ఈస్. ఎప్పుడన్నా ఒక రోజు అంటే మేడం మమ్మల్ని హోటల్కే వెళ్ళొద్దంటారా, నేను ఒక్కసారి కూడా బిర్యానీ తినద్దా, ఇంకా నేను ఎందుకు అందులో హైదరాబాద్లో ఉండి నన్ను బిర్యానీ తినొద్దంటారా అంటే, ఓఎస్ తినండి తప్పకుండా, ఎందుకు మానేస్తారు, అలా మానేయమని చెప్పట్లేదు. కానీ దానికి మీ పొట్టని మిమ్మల్ని ప్రిపేర్ చేసుకోండి. గో టు ఏ ప్లేస్ వేర్ బిర్యానీ ఈస్ డన్ విత్ ఘీ అండ్ నాట్ విత్ డాల్డా. ఇంట్లో మీ ఆవిడకి బిర్యానీ చేయడం నేర్పించండి, కానీ ఇంట్లో చేస్తే మనకు నచ్చదు కదా. సో మీరు అలా తిన్నప్పుడు ముందు రోజు వెనక రోజు కూడా దేర్ ఆర్ సర్టెన్ థింగ్స్ యూ హ్యావ్ టు ఫాలో సో దట్ యూ కెన్ బ్యాలెన్స్ యువర్. ఇందాక చెప్పాను, ఇప్పుడు చెప్తాను, మళ్ళీ కూడా చెప్తానమ్మా, ఎప్పుడో 2-3 నెలలకు ఒకసారి చేసింది మనకి అది బాడీ ఎఫెక్ట్ అవ్వదు. ఓకే, కానీ డైలీ అదే పనిగా యంగ్స్టర్స్ నాకు తెలుసు చాలా మంది ఐటీ ఎంప్లాయీస్ వస్తారు నా దగ్గరికి, ఏంటమ్మా ఎవరు వంట చేస్తారంటే స్విగ్గీ పేరు జొమాటో పేరు చెప్తారు. సో ఎవ్రీడే ఇట్ ఈస్ అండ్ ఆన్లైన్ ఫుడ్. అండ్ కాబట్టి ఏమవుతుందంటే అది కన్వీనియన్సే కానీ కంఫర్ట్ కాదు, హెల్త్ అంతకంటే కాదు. ఓకే, వెరీ డెఫినెట్లీ ఎక్స్పెన్సివ్. కాబట్టి కొద్దిగా వంట చేసుకోవడం అనేది ఇప్పుడు అవుట్ ఆఫ్ ఫ్యాషన్ అయిపోయింది మా, ఆ ఫ్యాషన్ మళ్ళీ మనం క్రియేట్ చేయాలి. దట్ ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే వంట అనేది కేవలం హెల్త్ ఒక్కటే ఇవ్వదు, మనుషుల మధ్యలో అనుబంధాలు, బంధాలు, ప్రేమలు అన్నీ పెరుగుతాయి. ఈ రోజు కూడా నీకు మీ అమ్మ చేసే ఆ పలానా వంట అని ఎందుకు గుర్తుంటుంది అంటే ఇంగ్రీడియంట్స్ అన్ని సేమే, ఆమె ప్రేమ అందులో ఉంటుంది. అంత ప్రేమగా చేసి నీకు నోట్లో పెడుతుంది, నువ్వు వెళ్ళినప్పుడు నీకు అది కావాలని అడుగుతుంది. అవన్నీ బంధాలు పెంచుతాయి. స్విగ్గీ జొమాటోలో తెప్పించి పెడితే ఇట్ వోంట్ క్రియేట్ అ ఫీలింగ్, ఇట్ వోంట్ క్రియేట్ అ రిలేషన్షిప్. లేని రోగాలు తీసుకొచ్చిస్తున్నట్టే మ్యామ్. ఇంకా ప్రేమ అంటే ఇంగ్రీడియంట్స్ మనకు తెలియదు. టేస్టీగా ఉండొచ్చు, నేను అసలు కాదన్న, డెఫినెట్ గా టేస్టీగా ఉండొచ్చు, బట్ ఇంగ్రీడియంట్ మీద మనకి కంట్రోల్ లేదు. సో దట్ ఈస్ హౌ ఇట్ ఈస్.